చరణ్ రాజు గారు, మీరు నర్రా వెంకటేశ్వర గారు. నర్రా వెంకటేశ్వరరావు గారు, చరణ్ దాస్ నాకేమో అన్న. ఈయనేమో హీరో రాజశేఖర్ గారు. రాజశేఖర్ గారితో పెద్ద సినిమా చేశానండి ఒకటి, ఓం అని. అది అల్టిమేట్. ఓం అని సినిమా చేశాను. అది దాదాపుగా 10 రోజులు అడిగారు, 20 రోజులు పట్టింది. అంటే పెద్ద ఆయన హీరో గారు మధ్యాహ్నం వచ్చేవారు. ఆయన అంటే 11, 12 ఆ ప్రాంతాలకు వచ్చేవాళ్ళు. రాజశేఖర్ సెట్కి చేశారు. ఆయన మంచివాడు, అసలు ఏం పట్టించుకునేవాడు కాదు, తన వేషం పట్టించుకునేవాడు అంతే. అంతా బాగానే ఉండేది. ఉపేంద్ర గారిని ఒరిజినల్గా కన్నడంలో తీసిన డైరెక్టర్ ఆయన. ఆయనే డైరెక్ట్ చేశారు. ఇది అదొకటి మంచి సినిమా. అది ఎలా ఉంది సార్? ఈ సెలబ్రిటీ హోదా చూస్తుంటే ఎలా ఉంది సార్? బయటికి వెళ్ళినప్పుడు జనాలు కానీ ఎలాంటి రెస్పాన్స్ వస్తుంది సార్? యాజ్ ఏ సెలబ్రిటీగా బాగా గుర్తుపడతారండి. అది అయితే మాత్రం నోటీస్ చేశాను నేను. అందుకని ఇప్పుడు మా అబ్బాయి హాయిగా నేను సుఖంగా ఉండడానికి ఒక కారు ఇచ్చాడు, ఒక ఇల్లు ఇచ్చాడు, ఆ కారులోనే వెడతాను. కాబట్టి ఎవరితో మనకు ప్రాబ్లం ఉండదు. అదే బస్సు ఎక్కడం పూర్తిగా మానేశాను. బస్సు ఎక్కడ 20 ఏళ్ళు అయింది బస్సు ఎక్కి కూడాను. తర్వాత వచ్చేసి అవసరం అయితే క్యాబ్లో వెళ్తుంటాం కాబట్టి అంత పెద్ద ఇది ఉండదు. ఎప్పుడున్న అత్యవసర పరిస్థితుల్లో ఒకసారి మెట్రో ఎక్కాల్సి వచ్చింది అనుకోండి, అప్పుడు కొంచెం ఇబ్బందిగా ఉంటుంది. మాస్క్ గీసుకు పెట్టుకుని అట్లా వెళ్ళాల్సి వస్తుంది. అది తప్పితే ఇంకా పెద్దగా ఇదేం లేదు. అందరూ గుర్తుపడతారు, చాలామంది గుర్తుపడతారు పేరుతో సహా. కెరీర్ పరంగా ఎలా ఉంది? బట్ పర్సనల్ లైఫ్కి వస్తే పిల్లలంతా ఏం చేస్తున్నారు సార్? ఎక్కడ ఉన్నారు? ఎలా సెటిల్ అయ్యారు? ఏంటి? నాకు 2 పిల్లలండి. మా అబ్బాయి, మా అమ్మాయి. మా అమ్మాయికి మ్యారేజ్ అయిపోయింది, మా అబ్బాయికి మ్యారేజ్ అయిపోయింది. 2 బాగా సెటిల్ అయిపోయారు. 2 అమెరికాలో ఉంటున్నారు. అమెరికాలో ఉంటున్నారు. నన్ను ప్రతిక్షణం చూస్తూనే ఉంటారు. నాకు కావాల్సిన అరేంజ్ చేస్తారు. ఏదన్నా ప్రాబ్లం వచ్చినప్పుడు వెంటనే వచ్చేస్తారు, ఎక్కడ ఉన్నా సరే చేస్తారు. అదొకటి నాకు గాడ్ గిఫ్ట్ అది. సార్, మీరు చేసిన వేషాలలో బాగా గుర్తింపు తెచ్చినాయి మీకు డాక్టర్ వేషాలు కానీ, జడ్జి వేషాలు కానీ, లేకపోతే దాని అంటారు పూజారి క్యారెక్టర్స్ కానీ, ఇవన్నీ మీకు మంచి గుర్తింపు తెచ్చినాయి. బట్ మీరు చర్చి ఫాదర్ క్యారెక్టర్స్ కూడా చేశారు చాలా. అవును, చాలా సినిమాల్లో కాస్త అవి కూడా. అవును. అట్లాంటి చేస్తున్నప్పుడు మీకు ఏమనిపించింది సార్? మీరు యాక్చువల్గా ఒక బ్రాహ్మణ కుటుంబం, మీరు అట్లాంటి క్యారెక్టర్లు కూడా చేస్తున్నప్పుడు, ఒకవేళ చర్చి ఫాదర్ క్యారెక్టర్ చేయాల్సి వచ్చినప్పుడు మీరు ఎలాంటి ప్రిపేర్ అయ్యేవాళ్ళు? ఎట్లా చేసేవాళ్ళు? డిఫరెంట్ రోల్స్ వస్తున్నాయి, ప్రూవ్ చేసుకుందామని అనిపిస్తుంది. అది ఫస్ట్ పాయింట్ అండి. రెండో పాయింట్ ఏంటంటే, గోపీచంద్ గారి సినిమాలో చర్చ్ ఫాదర్ వేషం వేశాను. ఆయన మొట్టమొదటి సినిమా అది. ఆయన పేరు గుర్తుండట్లేదు ఈ మధ్య. ఆ సినిమా చూసి విశాల్ గారు, తమిళ్లో విశాల్ గారు ఆ హీరో వేషం వేద్దాం అనుకుని అక్కడ తీశారు. ప్రభుదేవ గారు దానికి డైరెక్టర్. ప్రభుదేవ గారు సినిమా చూసిన తర్వాత చర్చ్ ఫాదర్గా ఆయన్నే పిలవండి అని చెప్పి పిలిపించారండి. అది మంచి ఆపర్చునిటీ కదా, గ్రేట్. తమిళ్లో వేసేందుకు. సింహాద్రిలో ఈ పురోహితుడు వేషం, అదే పూజారి వేషం. అవును. అది 300 రోజులు ఆడిందని సినిమా. అవును. 300 రోజులు ఆడేటప్పటికి మనకి అసలే సినిమా ఫీల్డ్ సెంటిమెంటల్ ఫీల్డ్. దాంతో వరుస పెట్టి అవే వేషాలు రావటం మొదలుపెట్టాయి. అక్కడ బాధపడ్డా, ఇదేంటారు బాబు, ఈ వేషం తప్పితే వేయలేను నేను. కామెడీలు ఎన్ని చేశాను నేను, సీరియస్ వేషాలు ఎన్ని చేశాను, సెంటిమెంట్లు చేశాను, ఇదేంటరా అని అప్పుడు బాధపడ్డాను. తర్వాత నాకు మంచి పేరు తెచ్చిపెట్టినటువంటి మాతృదేవోభవాలు చిన్నస్వామి వేషం కూడా బాగా మంచి పేరు తెచ్చిపెట్టాను. అది అమ్మో, ఏం సినిమా అండి బాబు అది. అసలు సినిమానే గొప్ప సినిమా అది. అందులో చారు హసన్ గారు పెద్ద స్వామి, నేను చిన్న స్వామిని. ఈ సినిమా ఇంపాక్ట్ ఎలా పడింది అంటేనండి ప్రజల్లో, నేను ఒకసారి మా ఫ్యామిలీతో మేము టూర్ వేసుకొని అలహాబాద్ వెళ్ళాం. అలహాబాద్ నెహ్రూ గారి మ్యూజియంలో మేము చూసుకొని బయటకు వస్తున్నాము. అప్పుడు ఒక బస్సులో టూరిస్టులు వచ్చారండి. వాళ్ళందరూ తెలుగు వాళ్ళు వచ్చేసి అందులో పెద్ద పెద్ద వాళ్ళు, లేడీస్ వాళ్ళు వచ్చేసి, బాబు మాతృదేవ బావులు ఏడిపించేసావయ్యా నువ్వు, ఎంత సహాయం చేసావో మిగతా వాళ్ళకి, నీ నిజ జీవితంలో కూడా అంత సహాయం చేసి మంచివాడు కాని ఆయన ఆశీర్వదించి వెళ్ళారు. గ్రేట్ అండి, చాలా జీవితంలో మర్చిపోలేని సంఘటన అండి అది. నేనే ఆశ్చర్యపోయా. అప్పుడు 10 ఏళ్ళు అయిపోయింది సినిమా వచ్చి, అయినా సరే అట్లా గుర్తుపెట్టినారంటే ఆ ఇంపాక్ట్, ఆ పిల్లలకి, ఆ అమ్మాయికి సహాయం చేసావు నువ్వు అనేది చాలా గొప్ప అనుభవం నాకు. విలన్ క్యారెక్టర్ చేసిన తర్వాత ఎలాంటి రియాక్షన్ వచ్చింది పబ్లిక్ నుంచి? ఎందుకురా నీకు ఆ వేషాలు కానీ. అట్లాగే నేను
సీతాపతి అని టీవీలో వేసేవాడిని అండి, బాగా మంచి గుర్తింపు వచ్చిన వేషం అది. ఆ తర్వాత ఏమో చాలామంది నన్ను సీతాపతి సీతాపతి అని పిలిచేవాళ్ళు, అప్పట్లో పెద్దవాళ్ళు, ఓకే. అంటే నాకంటే పెద్దవాళ్ళు. వాళ్ళు ఈ సినిమా చూసి ఏమిటా సీతాపతి, ఆ వేషాలు ఎందుకే నీకు, ఎందుకు వేస్తావే నువ్వు అది అని అన్న వాళ్ళు కూడా ఉన్నారు. ఓకే. తర్వాత మళ్ళీ అలాంటి ఆపర్చునిటీ రాలేదు అనుకోని మనం హాయ్ అదే కాగల కార్యం గంధర్వులే తీర్చినట్టుగా ఆ వేషాలు మళ్ళీ రాలా మనకి, అదృష్టం. సూర్యుడు మన శ్రీహరి గారు, రాజశేఖర్ గారు వీళ్ళంతా చరణ్ రాజు